హలో సినిమా లవర్స్. ఒక యాక్టర్కి పాతికేళ్ల ఇండస్ట్రీ అంటే మామూలు విషయం కాదు. అందులోనూ మూడో తరం వారసుడిగా వచ్చి తనకంటూ ఒక సెపరేట్ మాస్కా బాష్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం అంటే అసలే మాటలు కాదు. అవును, మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి అప్పుడే 25 ఏళ్లు కంప్లీట్ అయిపోయింది. ఈ 2026లో తారక్ నుంచి ఒక కొత్త సినిమా కూడా రాలేదు కదా అని ఫ్యాన్స్ కొంచెం డల్ అయ్యారు. కానీ మే 20న తారక్ బర్త్డే రోజున రిలీజ్ అయిన ప్రశాంత్ నీల్ డ్రాగన్ గ్లింప్స్ చూశాక యూట్యూబ్ షేక్ అయిపోయింది. దీనికి తోడు ఆంధ్రవాలా ఊసరవెల్లి రీ రిలీజ్లతో థియేటర్ల దగ్గర జాతర మామూలుగా లేదు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. నందమూరి వంశం పేరు మీద వరల్డ్ హిస్టరీలోనే ఏ యాక్టర్ల ఫ్యామిలీకి లేని ఒక మైండ్ బ్లోయింగ్ రికార్డ్ జూనియర్ ఎన్టీఆర్ సెట్ చేశాడు. ఆ రికార్డ్ ఏంటి? అసలు 25 ఏళ్ల కిందట ఎన్టీఆర్ కెరీర్ ఎలా మొదలైంది? త్రివిక్రమ్తో చేయబోయే గాడ్ ఆఫ్ వార్ స్టోరీ ఏంటి? ఈ డీటెయిల్స్ అన్ని తెలిస్తే మీ రోమాలు నిక్కపొడుచుకోవడం గ్యారంటీ. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మే 23, 2001 ఈ డేట్ నందమూరి అభిమానులకు ఒక పండుగ లాంటిది. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ మీద రామోజీరావు నిర్మాణంలో నిన్ను చూడాలని సినిమాతో ఒక 18 ఏళ్ల కుర్రాడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా జనం ఆ కుర్రాడిని నవయువరత్న అని గుండెల్లో పెట్టుకున్నారు. సరిగ్గా ఇప్పటికీ ఆ సినిమా వచ్చి 25 ఏళ్లు పూర్తయింది. కానీ మీకు ఒక విషయం తెలుసా? తారక్ కెరీర్ స్టార్ట్ అయింది హీరోగా కాదు. తాత ఎన్టీఆర్ డైరెక్షన్ లో వచ్చిన హిందీ సినిమా బ్రహ్మర్షి విశ్వామిత్రలో భరతుడి క్యారెక్టర్తో బాలనటుడిగా కెరీర్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత భక్త మార్కండేయ సీరియల్, అటుపైన రామాయణంలో శ్రీరాముడిగా. అసలు ఆ వయసులో ఆ డైలాగ్ డెలివరీ చూసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా అవాక్కైపోయింది. హీరోగా ఫస్ట్ సినిమా హిట్ అవ్వకపోయినా రెండో సినిమాతోనే ఒక కుర్ర డైరెక్టర్తో కలిసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు మన తారక్. ఆ డైరెక్టర్ ఎవరో కాదు, ద గ్రేట్ ఎస్ఎస్ రాజమౌళి. ఆ స్టూడెంట్ నెంబర్ 1 తో మొదలైన ఆ జైత్ర యాత్ర ఆ తర్వాత ఆది, సింహాద్రి సినిమాలతో ఎన్టీఆర్ ను టాప్ చైర్ లో కూర్చోబెట్టింది. ఆది, అల్లరి రాముడు, సింహాద్రి ఈ సినిమాలు అప్పటి యూత్ ని, మాస్ ఆడియన్స్ ని ఎలా ఊపేశాయో మనందరికీ తెలుసు. అప్పట్లో తారక్ తొడగొడితే థియేటర్స్ లో పేపర్లు ఎగిరేవి. అయితే ఇక్కడే ఎన్టీఆర్ తన రూట్ మార్చాడు. ఎలాగో తెలుసా? కృష్ణవంశీ, రాఖీ సినిమాలో తారక్ ఏడుస్తుంటే థియేటర్స్ లో ఆడవాళ్లు కంటతడి పెట్టారట. రాజమౌళి యమదొంగ కోసం స్లిమ్ గా మారిపోయి అందరికీ షాక్ ఇచ్చాడు తారక్. ఆ తర్వాత అదర్స్ లో చారీగా కామెడీ, బృందావనంలో క్లాస్ లుక్, ఇలా గేర్లు మార్చుకుంటూ వచ్చాడు. ఇక సుకుమార్ నాన్నకు ప్రేమతో సినిమా నుంచి ఎన్టీఆర్ 2.0 వర్షన్ స్టార్ట్ అయింది. జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద్ సమేత, పాన్ ఇండియా రేంజ్ లో కొట్టిన ట్రిపుల్ ఆర్, ఇక రీసెంట్ గా వచ్చిన దేవర. ఇలా 25 ఏళ్లలో ఒక నటుడు ఎన్ని వేరియేషన్స్ చూపించాలో అన్ని చూపించేసి యాక్టింగ్ కు ఆక్స్ఫర్డ్ లా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. ఇంతకుముందు ఇంట్రోలో ఒక వరల్డ్ రికార్డ్ గురించి చెప్పాం, గుర్తుందా? అదేంటంటే సాధారణంగా ఒక ఫ్యామిలీ నుంచి ఒకరు లేదా ఇద్దరు హీరోలు వస్తారు. కానీ నందమూరి ఫ్యామిలీ నుంచి 3 తరాల హీరోలు వచ్చారు. అయితే రికార్డ్ అది కాదు. తాత ఎన్టీఆర్ శ్రీరాముడిగా తెలుగువారి గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారు. ఆ తర్వాత బాబాయ్ బాలకృష్ణ శ్రీరామరాజ్యంలో రాముడిగా మెప్పించారు. ఆ తర్వాత ముచ్చటగా 3వ తరం వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ కూడా రాముడి పాత్ర చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఇలా ఒకే నట కుటుంబంలో 3 తరాల వారు ఒకే దేవుడి పాత్ర పోషించి మెప్పించడం అనేది బహుశా ప్రపంచ సినిమా చరిత్రలోనే ఎక్కడా జరగలేదు. అంతేనా? తాత, బాబాయ్ లాగే డ్యూయల్ రోల్స్, ట్రిపుల్ రోల్స్ లో ఇరగదీశాడు తారక్. ఇప్పటి జనరేషన్ హీరోల్లో పౌరాణిక పాత్రలో అంతటి స్పష్టమైన డైలాగ్ డెలివరీతో మెప్పించగలిగే ఏకైక హీరో యంగ్ టైగర్ మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక 2026లో ఎలాగో సినిమాలు రాలేదు. కానీ 2027 మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలైపోవటం గ్యారంటీ. ఎందుకంటే జూన్ 11, 2027న ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న డ్రాగన్ రిలీజ్ కాబోతోంది. మొన్న తారక్ బర్త్డేకి వచ్చిన గ్లిమ్స్ చూస్తుంటేనే నీల్ మామ తారక్ ను ఒక మాన్స్టర్ లా చూపించబోతున్నాడని అర్థమైపోయింది. కానీ అసలు పునకాలు తెప్పించే న్యూస్ ఇంకొకటి ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తారక్ ఒక సినిమా చేయబోతున్నాడు. దానికి వర్కింగ్ టైటిల్ గాడ్ ఆఫ్ వార్. ఇది పక్కా పౌరాణిక నేపథ్యం ఉన్న కథ అని, కల్కి తరహాలో ఒక మైథలాజికల్ టచ్ ఉన్న సోషియో ఫ్యాంటసీ మూవీ అని గట్టిగా వినిపిస్తోంది. త్రివిక్రమ్ డైలాగ్స్, ఎన్టీఆర్ పౌరాణిక బేస్ ఉన్న వాయిస్ పడితే థియేటర్స్ లో దేవుళ్లు దిగి రావటం ఖాయం. సో అది మ్యాటర్. 25 ఏళ్ల ఈ సుదీర్ఘ ప్రయాణంలో తారక్ యాక్టింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి సినిమాలో ప్రాణం పెట్టి నటించే తారక్ రాబోయే సినిమాలతో ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తాడో చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.